సోమవారం ఉదయం సభను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రాంగణంలో రాకపోకలు ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టం. బడ్జెట్ సమావేశాలకి వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని సమాచారం. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ కి స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించిన అపోలో వైద్య సిబ్బంది. రిపోర్ట్స్ పరిశీలించి పవన్ కి పలు సూచనలు చేసిన వైద్యులు. బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరిగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్న జగన్. నేడు టీడీపీ దివంగత నేత ఎర్రంనాయుడు జయంతి. ఎర్రంనాయుడికి నివాళులర్పించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నా ఆత్మీయ నేస్తం ఎర్రంనాయుడన్న చంద్రబాబు. మచ్చలేని చరిత్ర ఎర్రంనాయుడు సొంతమని కితాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఆరా తీసిన రాహుల్ గాంధీ. సహాయక చర్యల గురించి రాహుల్ కి వివరించిన రేవంత్. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్న నేతలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాకాలపాటి రఘువర్మ. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మకి మద్దతు ప్రకటించిన జనసేన. పాకాలపాటి రఘువర్మకి మద్దతివ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం. యాదగిరిగుట్ట పర్యటనకి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యాదాద్రి మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని స్వామివారికి అంకితం చేసిన రేవంత్. రేసింగ్ లో పల్టీలు కొట్టిన కార్. హీరో అజిత్ కుమార్ కి మరొకసారి తప్పిన పెను ప్రమాదం. స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ లో ప్రమాదానికి గురైన అజిత్ కార్ మరొక కార్ ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన అజిత్. కిడ్నాప్, హత్యాయత్నం కేసులో తెనాలి వైసీపీ కార్పొరేటర్ ని అరెస్టు చేసిన పోలీసులు. కార్పెంటర్ షేక్ మస్తాన్ ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకి గురి చేసిన వైనం. 10 లక్షలు ఇచ్చేలా ఒప్పందంతో తిరిగి తెనాలిలో వదిలిపెట్టిన నిందితుడు. నేడు ఉత్కంఠంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్. చాలా కాలం తర్వాత ఇరు జట్లు ముఖాముఖి తలపడుతూ ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అంచనా.